వైశ్యులందరినీ ఏకం చేసి పేద వైశ్యుల అభివృద్ధి ధ్యేయంగా వైశ్య భవన కమిటీ పనిచేస్తుందని మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మొరంశెట్టి రాములు వైశ్య భవన్ నూతన అధ్యక్షులు ఐత బాలరాజేశం అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కైలాసగిరి దేవాలయంలో నూతనంగా ఎన్నికైన వైశ్య భవన్ కమిటీ సభ్యులకు మొరంశెట్టి రాములు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కమిటీ సభ్యులు అందరినీ శాలువాతో సత్కరించి నూతన వస్త్రాలు, పూజా సామాగ్రి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైశ్య కుల సభ్యుల అభివృద్ధి కోసం కమిటీ ముందుండి పనిచేయాలని కోరారు. నూతన అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఎన్నుకున్న సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంఘం అభివృద్ధి కోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. నిన్న జరిగిన వైశ్య భవన్ ఎన్నికల్లో గెలుపొందినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, అధ్యక్షునిగా ఐత బాలరాజేశం గారు, కార్యదర్శిగా పోషెట్టి శ్రీకాంత్ గారు, తర్వాత కోశాధికారిగా గంప కృష్ణ, తర్వాత సహాయ కార్యదర్శులుగా అశోక్, చింత రాజేంద్ర ప్రసాద్ ఎన్నికైన సందర్భంగా వారికి ఈరోజు మా యొక్క శివపరివారం కైలాసగిరిలో శివపరివారం యొక్క ఆశీస్సులు అందజేస్తూ గతంలో జరిగిన ఎవరికి పెట్టుకోకుండా తారతమ్య భేదం లేకుండా అందరి సమానం కలిసి ఫస్ట్ మన ఏజెండా ఏకం, రెండోది పేద వైశ్యులకు న్యాయం జరగాలి. ఈ రెండే ఏజెండా మనది, వేరే ఏజెండా లేకుండా ముందుకు పోవాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని నమ్మి బాధ్యతలు అప్పగించిన సిద్దిపేట వైశ్య భవన్ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మాకు బాధ్యతోటి మెదిలి సిద్దిపేటలో ఉన్న వైశ్య కుటుంబాలన్నింటినీ కూడా కలిపి పేద ధనిక తారతమ్యం లేకుండా అందరి కొరకు పనిచేస్తాం. ఏ నాయకుడు వచ్చినా మాకేం చేస్తామని నిలదీస్తాం, అడుగుతాం. మాకు న్యాయం జరిగేటట్టుగా, మా కమ్యూనిటీకి న్యాయం జరిగేటట్టుగా పోరాడతాం. మళ్ళీ పట్టణ ఆర్యవ సంఘాన్ని పునరుద్ధరించి ప్రతి వైశ్యుని కూడా సభ్యునిగా చేర్చి మా వైశ్య సంఖ్యను ముందుస్తాం. 40,000 సభ్యత్వమైనా చేసి మేము ఎంత బలంగుంటామో నిరూపించడానికి అందరినీ కలుపుకొని వైశ్య సభ్యత్వాన్ని పెంపొందించి అన్నింటికి కూడా నిలబడి పనిచేయడానికి, సోదరులందరితో కూడా పనిచేయడానికి మా కార్యకారిణి మేము పనిచేస్తామని కూడా అందరి ముందు తెలియజేస్తున్నాం.